ఒకటే ఫ్యామిలీలో, ఒకే ఇంట్లో క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి. వాళ్ళతో మంచిగా ఉండకుండా వాళ్ళేదో బెటర్‌గా ఉన్నారనో, వీళ్ళు వాళ్ళకన్నా బెటర్ అనే ఫీలింగ్‌తోనో ఎలా అయినా కానీ వీళ్ళతో సఖ్యతగా ఉండటం అవ్వదు. కానీ వీళ్ళు దూరపు చుట్టాలో, దూరపు చుట్టాలతో అయితే బాగా మంచిగా ఆళ్ళు గుడ్ బుక్స్‌లో ఉండడానికి ట్రై చేస్తా ఉంటారు. మెయిన్ మనకు కావాల్సిందే మన క్లోజ్ రిలేటివ్స్ కదా! ఎందుకలా అవుతుంది? కొందరు అదొక టిపికల్ మెంటాలిటీతో ఉంటారు రూపా. ఏంటంటే అయినాళ్ళు నచ్చరు. ఏదో సామెత కూడా ఉంటుంది కదా! హ్మ్. లైక్ అయినాళ్ళు కాకుల్లో ఆ! కానాళ్ళకి అంటారు కంచాలు. కదా! అట్లా చాలా విషయాలకి అది ఇండికేట్ అయినా కూడా కొందరేంటంటే అసలు గొడవలేమీ ఉండవు. రీజన్స్ ఏమీ ఉండవు. ఫర్ నో రీజన్ ఏమీ లేకపోయినా కూడా అవతల మనిషి అంటే ఎందుకో నచ్చరు. ఎందుకు హ్మ్. నచ్చరో ఆళ్ళకి కూడా తెలీదు. గొడవలుండవు, తగాదాలుండవు. బట్ ఆ స్పేస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తా ఉంటారు. డజంట్ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి అది సెటరేట్ అవ్వనప్పుడు ఆ స్పేస్ ఉంచుకోవటం కూడా బెటరే. కొట్టుకుని, తిట్టుకుని ఇయన్నీ చేసే కన్నా ఆ సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కానీ ఈ సెటరేట్ చేసుకోవాల్సిన రిలేషన్‌షిప్స్ ఒకే ఫ్యామిలీలోవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్‌తో పాటు ఫర్దర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయి. మనం క్లోజ్‌గా అవును. లేనప్పుడు మన సిబ్లింగ్సు మన మధ్యలోనూ పిల్లలు డిస్టర్బెన్స్ వస్తుంది. మన పిల్లలు వాళ్ళు కజిన్స్‌గా ఉండాల్సిన వాళ్ళ మధ్యలో కూడా ఆ ర్యాపో కట్ అయిపోతుంది. అవును. అండ్ మన ముందు జనరేషన్ వాళ్ళకి కూడా ఆ డిస్టర్బెన్స్ వచ్చేస్తా ఉంటది. గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటానే ఉంటాయి. డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ, నేను అనుకునేదేంటంటే వి నీడ్ టు మూవ్ ఆన్. ఎందుకంటే ఫర్దర్‌గా ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్, ఒక ఫ్యామిలీ, ఒక క్లోజ్ సర్కిల్ అని ఎందుకు అనుకుంటాం? బికాజ్ అది ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వటం కోసమే కదా! ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు గానీ, ఆ ద్వారా వచ్చే పిల్లలు గానీ, సిబ్లింగ్స్ కానీ, కజిన్స్ కానీ, ఇట్స్ సీన్ లైక్ యూ ఆల్ ఆర్ లైక్ ఒక గూటికి చెందిన వాళ్ళమని కదా! హ్మ్. సో, ఇక్కడ ఉన్నవి సెటరేట్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఫర్దర్ జనరేషన్స్ విల్ బీ హెల్తీ. అవును. సో, వాళ్ళు ఫర్దర్‌గా కూడా మనను జూసి నేర్చుకుంటా ఉంటారు. వాళ్ళ మధ్యలో బాండ్ క్రియేట్ అవుతా ఉంటుంది.